హాయ్ అండి. ఎగ్ సమోసా చేద్దాం. ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మనం ఎగ్స్‌ని ఉడకబెట్టి పక్కకు పెట్టుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసి నీళ్ళల్లో ఉడికించుకుంటే సరిపోతుంది మీకు. ఇప్పుడు ఒక 2 గరిటెల పిండి తీసుకున్నాను. గోధుమ పిండి తీసుకున్నాను. అలాగే రుచికి సరిపోను ఉప్పు వేసుకోండి. 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని బాగా పిండంతా కలిపేసుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ, మరీ గట్టిగా కాదు, మరీ పల్చగా కాదు, ఇలా మీడియంగా కలుపుకొని బాగా మనం కలిపితే స్మూత్గా అవుతుంది. ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకొని చిన్న చిన్న బిళ్ళలాగా తయారు చేసుకొని పక్కకు పెట్టుకోవాలన్నమాట. ముందు మనం చిన్న చిన్న చపాతీలాగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి అన్నీ కూడాను. ఆ తర్వాత మీకు అన్నీ అయిపోయిన తర్వాత చేయడము మనకు అందాజుగా తెలిసిపోతుంది కదా. ఒక్కొక్క చపాతీ తీసుకొని చిన్నగా పక్కన చేసి పెట్టాం కదా, తీసుకొని కొద్దిగా మొత్తం ఆయిల్ రాసేసి అలాగే కొద్దిగా పొడి పిండి చల్లి ఆ చపాతీ మీద మనము ఇంకొకటి పెట్టాలన్నమాట. ఇప్పుడు మనకి వీలైనంత పల్చగా మనం పిండి వేసి చక్కగా చేసుకోవాలి. మనకి పల్చగా సాగుతుంది. ఇప్పుడు మీకు ఇలా మనకు వీలైనంత పల్చగా చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి సిమ్లో పెట్టుకొని అటు ఇటు ఒక 30 సెకండ్లు పడుతుంది మీకు టైం. మరీ ఎర్రగా వేయించేయకూడదు. అలా వేడి చేస్తే మీకు ఇలా పొరలాగా వచ్చి విడిపోతాయి అన్నమాట. అలా వేడి మీదే విడతీసేసుకొని ఒక క్లాత్లో కప్పి పెట్టేసుకోవాలి. లేదంటే మీకు ఆరిపోయి పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది. మనకి అలా క్లాత్లో పెట్టామంటే మెత్తగా అలాగే ఉంటాయి అన్నమాట అన్నీ చేసుకునేదాకా. ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి తీసుకొని అలాగే మనము ఆయిల్ రాసి పిండి వేసి మనం వీలైనంత చేసేసుకొని స్టవ్ మీద వేసి అటు ఇటు కొద్దిగా వేడి చేసుకోవాలి. మరీ ఎర్రగా వేడి చేయకూడదు. 30 సెకండ్స్ వేడి చేస్తే మీకు కరెక్ట్గా అటు ఇటు సరిపోతుంది. అటు 30 ఇటు 30. ఇలా వేడిగా ఉన్నప్పుడే మీరు విడదీసేస్తే చక్కగా పొరలాగా వచ్చేస్తుంది. అప్పుడు మనము క్లాత్లో పెట్టేసేసి ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని ఇలా కట్ చేస్తే మీకు 4 పలకలుగా మనము ఎగ్ పెట్టుకోవాలి కాబట్టి కొంచెం పెద్దగా తీసుకుంటున్నాను ఈ స్టెప్స్. లేదు మనము కూర అయితే ఒక్కొక్క చపాతీకి మనం 2 కూడా కట్ చేసుకోవచ్చు. మీడియం సైజు అవుతాయి మీకు సమోసాలు సరిపోతుంది. నేను ఎగ్ పెట్టాలి అని కొంచెం స్టైప్స్ వెడల్పుగా తీసుకున్నాను. ఇప్పుడు కొంచెం మైదా పిండి 2 టేబుల్ స్పూన్లు తీసుకొని కొద్దిగా వాటర్ వేసి ఇలా పేస్ట్లా తయారు చేసి పక్కకు పెట్టుకొని ఇందాక ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా ఎగ్స్, అవి చక్కగా పైనంతా క్లీన్ చేసేసి ఇలా హాఫ్ కట్ చేసుకొని స్టవ్ మీద కొద్దిగా పెనం మీద కొద్దిగా ఆయిల్ వేసి ఈ ఎగ్ అన్నీ వేడి చేసి కొద్దిగా వేయించుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టి కొద్దిగా ఉప్పు కారం చల్లితే బాగుంటుంది కదా, మరీ చప్పగా ఉంటాయని చెప్పి పక్క పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ వేసుకోండి. మరీ ఎక్కువేం అవసరం లేదు. సమోసా మునిగేలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఆ స్టెప్స్ని మడత పెడుతుంది చూసారు కదా, ఇలా త్రికోణంలాగా మడత పెట్టి ఆ ఎగ్ పట్టే అంత మనకి పట్టిన తర్వాత ఇలా మిగిలింది ఇలా మడిచేసుకొని మనం ఈ పేస్ట్ పెట్టేస్తే మీకు అంటుకుపోతుంది. మీకు ఎక్కడ మళ్ళీ ఓపెన్ అవుతుంది అన్నీ కనిపించిన దగ్గర కొద్దిగా పేస్ట్ పెట్టి మీరు ఇలా అంటించేస్తే సరిపోతుంది. మడత చూసారు కదా, ఇలా మనం త్రికోణంలాగా మడుచుకోవాలి. 2 మడతలు మడిస్తే మీకు సరిపోతుంది. మనము కూర పెట్టుకున్నా అందులో పెట్టుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఎగ్ కాబట్టి కొంచెం వెడల్పు ఎక్కువ చేశాను, పట్టాలి కదా ఆ పీసు. మీకు ఇలా అంటించేస్తే అంటుకుపోతుంది. ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇలా అన్నీ చేసి పెట్టుకొని ఒక్కొక్కటి డీప్ ఫ్రై చేసుకోవటమే. మనము ఉల్లిపాయ సమోసా చేసుకుంటూనే ఉంటాం కదా, అలాగే ఇది ఇంకా ఉడికించి పక్క పెట్టుకుంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ స్టెప్స్ కూడా మనము చేసి మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. నిల్వ బాక్స్లో పెట్టుకుంటే ఎప్పుడంటే అప్పుడు తీసి మనము చేసుకోవచ్చు. లేదంటే కనుక పిండి కలిపి పెట్టుకున్నా మనము చేసేసుకోవచ్చు వెంటనే, ఎంతసేపు పట్టదు కదా.
అప్పటికప్పుడైనా ఫ్రెష్గా చేసేసుకోవచ్చు. మనకి ఇవి చేయటం చాలా ఈజీగానే ఉంటుంది. ఎగ్స్ ఏముంది ఉడకబెట్టడమే కదా. ఇంతేనండి ఎగ్ సమోసా. మీరు కూడా చేసుకోండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి వీడియో నచ్చినట్టయితే. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. థ్యాంక్ యూ.